దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలీనా హల్లెలూయా చెప్పమ్మా. లక్కీ హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఈరోజు 9 నవంబర్. సో మనకి దేవుడు చర్చి త్వరలో ఇస్తాడు. అంటే మనం ఎలా మాట్లాడాలంటే చర్చ్ మనకి ఇంకా లేదు, ప్లేస్ ఇంకా మనకు అలా మాట్లాడము. దేవుడు మన త్వరలో చర్చ్ ఇస్తాడు, ఏదైనా చేస్తాడు దేవుడు ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు 9వ తేదీ నవంబర్ మొట్టమొదటిసారి మా ఆనంద్ మిషన్ చర్చ్ తరపు నుంచి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడతాము. బైబిల్లో ఇంటి దగ్గర నుంచి ఎవరెవరు ఇంతకుముందు మొదలు పెట్టారు, అసలు ఈ సువార్త అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం ముందు మాట్లాడుతున్నాం. అయితే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను ఒక ప్రార్థన రాస్తున్నాను. ఆ ప్రార్థన నా ఒక్కడి ప్రార్థన కాదు, మా అందరి ప్రార్థన. సో అందుకని నేను చెప్పేటప్పుడు నాతో కూడా మీరు చెప్పండి దయచేసి, ఓకేనా? ప్రభువా, నిన్ను ప్రేమించే ఈ చిన్న కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలిపాము. ఈ రోజు మేము నిన్ను సర్వించే చర్చి పునాది వేస్తున్నాము. నీవే స్థాపకుడివి, నువ్వే కాపరివి, నువ్వే మా మార్గదర్శివి. ఈ ఆరోన్స్ న్యూ సెంచరీ చర్చ్ ఈ యొక్క యాజమాన్యములో ఉండునుగాక. యేసయ్య నామములో మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. వింతగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వింతగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నన్ను కూతువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా,
నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుతా లేచియుండుతా కూర్చుండుతా లేచియుండుతా బాగుగా ఎగియున్నావు రాజా బాగుగా ఎగియున్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలపులు తపనలు అన్నీయు ఎగియున్నావు తలపులు తపనలు అన్నీయు ఎగియున్నావు నడచినను పడుతున్నాను అయ్యా ఎగియున్నావు నడచినను పడుతున్నాను అయ్యా ఎగియున్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కట్టి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కట్టి చుట్టూ నన్ను ఆవరించావు నీ చేతులచే అనుదినము అతి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము అతి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చిన్నముండయుండగాని కన్నులకు మరుగై ఉండలేదనా చిన్నముండయుండగాని కన్నులకు మరుగై ఉండలేదనా నిశ్చితముగా నిలిచితివి ఆశ్చర్యమే కలుగుతున్నది నిశ్చితముగా నిలిచితివి ఆశ్చర్యమే కలుగుతున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చూచువాడా నిత్యం కాచువాడా హల్లెలూయా దేవా నన్ను నిన్ను నేను విడువనయ్యా దేవా
దేవాతో అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు నా తోడే ఉంటానన్నావే నే వెళ్ళ ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువనన్నావే నా తోడే ఉంటానన్నావే నే వెళ్ళ ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువనన్నావే తల్లి మరచినా నా తండ్రి విడచినా తల్లి మరచినా నా తండ్రి విడచినా తునుకక నిద్రపోక నన్ను చూస్తున్నావు దేవా తునుకక నిద్రపోక నన్ను చూస్తున్నావు దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు గొప్ప ప్రణాళికతో నిన్ను ఎన్నుకున్నావే నీకన్నా గొప్ప కార్యాలు చేసదన్నావే గొప్ప ప్రణాళికతో నిన్ను ఎన్నుకున్నావే నీకన్నా గొప్ప కార్యాలు చేసదన్నావే మనుషులు కాదు నీవు మాట తప్పులకు మనుషులు కాదు నీవు మాట తప్పులకు అన్నీ గతించిన నీ మాట శాశ్వతము అన్నీ గతించిన నీ మాట శాశ్వతము అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు దేవుడి స్తోత్రం ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నలిగి వేలాడితివి
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవించు ఇలలో నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడగా సన్నతించి పాడగా నీ సన్నిధి వీడగా సన్నతించి పాడగా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా హల్లెలూయా. సో ఇది మొట్టమొదటి ఆరాధన కాబట్టి మన ఏఎన్సిసి నుంచి. సో ఏఎన్సిసి అంటే ఎంతమంది తెలుసు? చెప్పండి ఏఎన్సిసి అంటే. Aaron's New Century ఓకే, Church. ఆరెంజ్ న్యూ సెంచరీ చర్చ్ అని పేరు ఎందుకు పెట్టాము ఎవరైనా చెప్పగలరా? అది చెప్పండి, పర్లేదు, తెలిస్తే చెప్పండి. మీకు ఏది వస్తే చెప్పండి. ఆరెంజ్ న్యూ సెంచరీ చర్చ్ అని ఎందుకు పేరు పెట్టాలని ఎవరైనా ఊహించండి, పర్లేదు, తప్పు రైట్ ఏం లేదు ఇక్కడ. ఆరెంజ్ కొత్త చర్చ్ పెడుతున్నారా? అదొక ఆన్సర్. ఇంకా ఆరోన్ అంటే అదొక బైబిలికల్ నేమ్ బాబా, బైబిల్ నేమ్. ఓకే, వెరీ గుడ్. అదొకటి. ఇంకా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చర్చికి వాళ్ళ ఇష్టమైన పేరు పెడతారు. వాళ్ళకి ఏదో దేవుని నడిపింపో లేకపోతే వాళ్ళ సీనియర్ పాస్టర్స్ చెప్పేదో వాళ్ళ గురువులు చెప్పేదో తనకు మనసులో తోచిందో ఏదో ఒకటి ఒక మోటో అయితే ఉంటుంది. ఆ మోటో వల్ల ఆ పేరు పెడతారు. సో మనం ఆరెంజ్ న్యూ సెంచరీ చర్చ్ అని ఎందుకు పెట్టామంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి యాజకుడు ఎవరు? అహరోన్. సో సందీప్ చెప్పినట్టుగా అది బైబిలికల్ నేమ్. అహరోన్ అనే వ్యక్తి ఇప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు. మీరు ఒకసారి నిర్గమకాండం 28 అధ్యాయం 1వ వచనం చేయండి. ఎక్సోడస్ 28:1. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అక్కడ కాకుండా సో మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అని చెప్పి ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఆ వాక్యంలో చివరి లైన్ చూడండి. అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదట యాజకునిగా నియమించుకున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి అహరోను. సో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి యాజకుడు అహరోను కాబట్టి
ఆ పేరుని నేను ఇప్పుడున్న ఆధునికమైన ఈ కాంటెంపరీ పరిస్థితుల్లో ఈ కల్చర్కి ఇప్పుడున్న ఈ పరిస్థితులకి అనుగుణంగా మన చర్చి కూడా అప్పుడైతే ఎలాగైతే దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకి పాపానికి పాపం తాలూకు ఆ క్షమాపణకి మధ్యలో ఎలాగైతే యాజకుడిగా మన అహరోన్ నిల్చున్నాడో ఆ పేరుని తీసుకొచ్చి నేను ఇక్కడ ఆరోన్స్ న్యూ సెంచరీ చర్చ్ అని పెట్టాను. అయితే లక్కీ బాబు పేరు కూడా ఆరోన్ ఉంది తప్ప ఇది ఆరోన్ ఫిజియోథెరపీ లేకపోతే ఆరోన్ అలా కాదన్నమాట. ఇది ఆరోన్స్ న్యూ సెంచరీ చర్చ్ అనేది అహరోను ఎలాగైతే మనకి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు నియమించిన మొట్టమొదటి యాజకుడో ఆ విధంగా ఈ చర్చ్ కూడా మనల్ని ఎక్కడి నుంచి ఈ ఆధునిక ప్రజలను కూడా దేవుని వైపు నడిపించాలి, దేవునికి పాపానికి మధ్యన, దేవునికి శిక్షకి మధ్యన ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను పెట్టిన పేరు. ఆ విధమైన తలంపు దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి కృతజ్ఞత తెలుపుతున్నాను. సో న్యూ సెంచరీ అంటే ఏంటి? కొత్త శకం అంటే కొత్త శతాబ్దం, అంటే పాత రోజులు పాతవి గతించడం కొత్త వచ్చిన అన్నారు కదా. అలాగే ఈ కాలంలో ఈ సెంచరీ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్చ్ అంటే ఎవరు? విశ్వాసుల సంఘం. చర్చ్ అంటే ఒక బిల్డింగ్ అని ఒక ఇదని కాదు, విశ్వాసుల సంఘం. ఒక 2-3 కూడి ప్రార్థన చేసిన చోట నేను ఉంటాను దేవుడు చెప్పాడు కదా, అదే చర్చ్ అనమాట. దేవుని ఆరాధన ఏదైతే చేస్తామో, దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటిస్తామో, అందరం కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తామో అది చర్చ్. ఆ విధంగా ఆరోన్స్ న్యూ సెంచరీ చర్చ్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మీకు ఒక ట్యాగ్ లైన్ కూడా మేము చెప్దాం అనుకుంటున్నాం. ఆరోన్స్ న్యూ సెంచరీ చర్చ్కి ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏం తెలియదు? We walk by faith and not by sight. 2 కొరింథీ 5:7 ఉంటుంది. We walk by faith not by sight. సో మనం విశ్వాసం వల్ల నడుస్తాం కానీ మనం దృశ్యం వల్ల చూసే చూపు వల్ల కూడా నడవం అనమాట. సో దేవుని యందు విశ్వాసం వల్లే మనం నడుస్తాం. 1 పేతురు 2:9 చదవండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాకర్షములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనములను, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. సో దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ దేవుడు ఏమని రాయించాడంటే చీకటిలో నుండి, చీకటి అంటే దేవుడు తెలియని తనం అన్నమాట, అంటే పాపం అన్నమాట, అంటే విశృంఖలత్వం. దేవుని తెలియకుండా మనం చేసే పని ఏదైనా సరే అది చీకటి, అది వెలుగు కాదు. నేనే వెలుగునని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు లేని ప్రతిదీ కూడా మనకు చీకటితో సమానం. ఆ చీకటిలో నుంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించడానికి యాజకులు అంటూ అవసరం. చర్చి నడిపించే వాళ్ళు సంఘ కాపరులు అవసరం అన్నమాట. అందుకని చెప్పి ఎవరైతే యాజక వర్గం ఉంటారో వాళ్ళని పరిశుద్ధ జనంగా, ఎన్నుకోబడిన జనంగా దేవుడు చెప్తున్నాడు. అందుకే అందులో రాసి ఉంది, మీరు ఎంపికైన వంశము, మీరు యాజక వర్గము, మీరు పరిశుద్ధ జనము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు యాజక వర్గం అనేది ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను కాబట్టి యాజకుల్లో మొదటివాడైన అహరోన్ని మన చర్చికి పేరు పెట్టడానికి తెలిసింది. ఇది మొదటి ఆరాధన సందర్భంగా నేను చర్చికి పేరు ఎలా పెట్టాము, అలాగే అహరోన్ గురించి కూడా మనం చర్చించాము. ఒకసారి అందరూ సంఖ్యాకాండము 16:48 చదవండి. అది నంబర్స్ 16:48. చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యను ఇవ్వబడగా తెగులు ఆగెను. సో అతడు చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ఉండగా తెగులు ఆగెను. చచ్చిన వారు అంటే ఎవరు? ఇప్పుడు అక్కడ మనం ప్రాంప్ట్ తీసుకుంటే మోషే అహరోనులు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నారు. తెలుసు కదా అందరికైతే ఆ స్టోరీ. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు నడిపిస్తున్నారు? మోషే అహరోన్ ఆల్రెడీ దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు నడుస్తున్నారు. అయితే వాళ్ళకి చాలా సమస్యలు వచ్చాయి. ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు దేవునికి మాట వింటూ, దేవునికి బలులు అర్పిస్తూ, దేవుని తలకి ఆశీర్వాదం పెంచుకున్న ప్రజల్లాగా ఉన్నారు. కొన్నిసార్లు దేవుని పట్ల తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, అలాగే దేవుని యొక్క కోపాన్ని మీద తెచ్చుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అలా చేస్తున్న కొన్ని సందర్భాలు కొన్నిసార్లు ఫుడ్ లేనప్పుడు, లేదా కొన్నిసార్లు వాటర్ లేనప్పుడు, కొన్నిసార్లు వీళ్ళు అనుకున్న ఆ ఏదైతే ప్రదేశానికి దేవుడు తన స్వస్థానంగా ఇస్తున్న ఆ ప్రదేశానికి, కనాన్ దేశానికి వెళ్ళే ముందు వీళ్ళకి ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రమే కనిపించేవి. ఎప్పుడు కూడా ఫ్యూచర్లో దేవుడు పర్పస్ ఏమి ఇచ్చాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేది వీళ్ళు మర్చిపోయి వాళ్ళకున్న సమస్యలు, అందరూ మనుషులమే కదా, ఆ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంతకుముందు నేను లాస్ట్ టర్మ్లో కూడా చెప్పినట్టు వాళ్ళు ఎడారిలోంచి వెళ్ళేవారు, అడవి మార్గంలో వెళ్ళేవారు, కొన్నిసార్లు వాటర్ ఉండేది కాదు, కొన్నిసార్లు ఫుడ్ ఉండేది కాదు. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళు ఏవైతే మంచి చేశాడో, ఏవైతే వీళ్ళకి ఏమైనా ఈవులు ఇచ్చాడో, ఏవైతే ఫుడ్ ఇచ్చాడో, ఏవైతే షెల్టర్ ఇచ్చాడో, ఏమి ఇచ్చినా సరే వాటన్నిటిని మర్చిపోయి వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఏదైనా ప్రాబ్లం తీసుకొని దేవుని అట్లా సనుక్కోవడం మొదలుపెట్టారు. అంతకన్నా ముందు వాక్యాలు ఉంటుంది, దేవుని యందు సనుక్కునేవాళ్ళు. సనుక్కుంటే దేవుడికి చాలా కోపం వస్తుంది. సో యాజకుడి గురించి కానీ యాజకుడు అంటే దేవుడికి ఇప్పుడు అక్కడ ఏముంది ఇస్తే మళ్ళీ చదువు. అతడు చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యను అయితే నిలవబడగా. ఎస్
సో దేవుడు ఒక తెగులు పుట్టించాడు. తెగులు పుట్టించి ఎవరైతే మోషే అహరోనుల మీద ఇశ్రాయేల్ ప్రజలు సనుక్కుంటున్నారో, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, ఈజిప్ట్లో మేము బానిసలుగా ఉంటే బాగా బతికేవాళ్ళం కదా, బానిసలుగా ఉన్నా సరే మాకు ఫుడ్ అన్నీ ఉండేవి కదా, ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ఎడారిలో పడేసావు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడేమో, మమ్మల్ని నేను మర్చిపోయాడేమో, మాకు ఇక్కడ ఎడారిలో మమ్మల్ని చంపేయడానికి నువ్వు తీసుకొచ్చావని వాళ్ళలో వాళ్ళు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు కొనుక్కోవడం మొదలుపెట్టారో దేవుని యాజకుల మీద ఏవైనా ఇలా మనసులో ఏమైనా అంటే దేవుడికి కోపం వస్తుంది. దేవుడికి వచ్చిన కోపం వల్ల మోషేకి చెప్పి నేను ఒక తెగులు పుట్టిస్తాను, ఆ తెగులు వల్ల చాలా మంది చనిపోతారని చెప్పి ఒక తెగులు పుట్టిస్తే చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారు. అప్పుడు మోషే పరిగెత్తుకొని వెళ్ళి అహరోనుకి ఇలా దేవుడు తెగులు పుట్టిస్తున్నాడు కాబట్టి వీళ్ళు నువ్వు కాపాడాలి, దేవునికి మనం ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెడదాం, దేవుని సొంత ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలను తెగులు పట్టి చనిపోతే అరే మీ దేవుడు ఈ ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని స్వాస్థాన భూమికి తీసుకెళ్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్ళలేక అడవిలో చంపేశాడని చెప్పి చెడ్డ పేరు మీకు వస్తుంది అని చెప్పి దేవునికి ప్రార్థన చేద్దాం అనుకుంటారు. అప్పుడు దేవుని యొక్క తలంపు చేత అహరోను ఏం చేస్తాడంటే, ఆల్రెడీ తెగులతో చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దేవునికి బ్రతుకున్న వాళ్ళకి చనిపోయే మధ్య నుండి దేవునికి మొరపెట్టుకుంటాడు. దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ తెగులు ఆగిపోతుంది, అప్పుడు బ్రతుకున్న వాళ్ళు చనిపోకుండా ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ నశించిపోతున్న వాళ్ళు, అంటే పేతురులో మనం చదివాం చీకట్లో అని చెప్పి, అంటే చీకటి అంటే వెలుగు లేదు, ఆల్రెడీ అక్కడ చనిపోయారు. అంటే దేవునికి కానీ దేవుని యాజకులకు కానీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చీకట్లో ఉన్నట్టు నశించిపోతున్నాడు. వెలుగులో ఉన్న వాళ్ళకి, చీకట్లో ఉన్న వాళ్ళకి, బతుకున్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి మధ్యలో నిల్చునేదే సంఘ కాపరులు, యాజకులు. ఆ యాజకుడి పేరే మన చర్చ పట్టడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవశులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, మనకి ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశంలోంచి బానిసత్వం నుంచి విముక్తి చేస్తాడని తెలుసు. మోషే ఉన్నాడు నడిపించడానికి, అహరోను ఉన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా యెహోషువ వచ్చాడు, చాలా మంది వచ్చారు, అవునా కదా. అయితే వీళ్ళకి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, కానీ ఆ తెలిసే దారిలో వీళ్ళకి సమస్యలు ఏమైనా వస్తే వీళ్ళు కొనుక్కునేవారు. ఇది ఎలా ఉంటే అబ్రహాంకి అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు, ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు. దేవుడు నీకు వాగ్దానం చేసే భూమికి నేను వెళ్ళమంటున్నానని చెప్పి గుడ్డిగా మళ్ళీ ఒకసారి విశ్వాసం చేత అబ్రహాం పిలివి ఉండగా తాను పొందవలసిన స్వస్థానానికి బయలుదేరును. అంటే ఇప్పుడు ఈ చర్చ కూడా ఎలాగంటే, దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు. అబ్రహాంకి ఎలాగైతే వాగ్దాన దేశానికి, వాగ్దాన ప్రదేశానికి వెళ్ళమన్నాడు, అలాగే నాకు ఒక తలంపు ఇచ్చాడు. మేము 3 ఉన్నాము, మేము 6 ఉన్నాము, మేము ఎవరున్నాము, ఎంతమంది ఉన్నాము, ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. దేవుడు పిలిపించాడు కాబట్టి అబ్రహాం ఎంత గుడ్డిగా అయితే విశ్వాసం చేత వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు మళ్ళీ దేవుని తాలూకా రెండో పిలుపు, లేకపోతే రెండో మాట, రెండో విజన్, ఒక దర్శనం ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలియకపోయినా సరే అబ్రహాము దేవుడి యొక్క మాట కొద్దీ ముందుకు నడవడం జరిగింది. ఇక్కడ చివరిలో ఏం చెప్పారు, దేవుడి తాలూకు ప్రణాళిక కాబట్టి, దేవుడే చెప్పాడు కాబట్టి, దేవుడు మొదలుపెట్టింది దేవుడు ఫినిష్ చేస్తాడు, దేవుడు మొదలుపెట్టిన దేవుడు ఫినిష్ చేస్తాడు కాబట్టి ఆ నమ్మకంతో అబ్రహాం బయలుదేరాడు. అలాగే మనం కూడా ఈ చర్చ అనేది దేవుని తల పిలుపుతో స్టార్ట్ చేశాం కాబట్టి, దేవుడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఇది దేవుడే ముందుకి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లాలని మీ అందరి ప్రార్థనలు ఈ చర్చ మీద ఉండాలి. జకర్య 4వ అధ్యాయం 10వ వచనం. అల్పమైన కాలమున తృణీకరించిన వాడెవడు. సో జకర్య ఏమని చెప్తున్నాడంటే, చిన్నవని మొదలు పెట్టిన జనమును తక్కువ ఎంచకుడి అన్నారు. అంటే కార్యం మొదలు పెట్టేటప్పుడు ఏదైనా చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక భవనము లేకపోయినా మనం ఇంట్లో చేస్తున్నాం, చిన్నగానే ఉంటుంది. కార్యం మొదలు పెట్టేటప్పుడు మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు మన మీద కనుదృష్టి ఉండాలనుకుంటే, దేవుని తన కృప మన మీద ఉంటే మనం ఎంతో మందికి ఆశీర్వదకరంగా మారుతాం, ఎంతో మందిని మనం దేవుళ్ళకి నడిపిస్తాం, ఎంతో పెద్ద సంఘంగా మనం వెళ్తామని ఆ చిన్న వాక్యం నుంచి మనం నేర్చుకుంటాం. అందుకే ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసేటప్పుడు సిగ్గుపడక్కర్లేదు. ఇంట్లో ఉందా, లేకపోతే ఏ సెల్లార్లో తీసుకున్నామా, లేకపోతే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నామా, మనకు సొంత భావం ఉందా లేదంటే మనం ఏమాత్రం బాధపడక్కర్లేదు. దేవుని పిలుపు మేరకు చేస్తున్నాం కాబట్టి ఆ దేవుని యొక్క పిలుపుతో అబ్రహాం ఎలాగైతే విశ్వాసంతో ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం తెలియకుండానే విశ్వాసంతో ముందుకెళ్ళాడు కాబట్టి అదే విశ్వాసం నమ్మకంతో దేవుని పిలుపు మేరకు మనకు ఉండాలి. దేవుడు అప్పుడు ఉంటే చాలు కదా మనకి. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం.
ఏదగనగా ఉమ్. ఇద్దరు ముగ్గురు ఉమ్. నా నామమున ఎక్కడ కూడి ఉందరో ఉమ్. అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చాలు. సో ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం అది ఇంటి దగ్గర నుంచి చర్చ్ స్టార్ట్ చేసిన సంఘాలు పరిస్థితులు చాలా ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం. సో మనం ఇంటి దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరమా ముగ్గురమా ఎంత తక్కువతో స్టార్ట్ చేసామనేది జకర్యాలో చెప్పినట్టుగా మనం దాని గురించి చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థన చేసినా అది మధ్య నేను ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఏంటంటే దృష్టి పెట్టుకోం. మనం ఏదైనా సరే చదివేటప్పుడు ఆ చదివి చూస్తున్నామని కాకుండా నిజంగానే ఒక ఇంటెన్షన్తో చదవాలి. ఇద్దరు ముగ్గురు పేరిట కూడిన చోట నేను ఉందని దేవుడు ఎంచాడంటే ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఉంటాడని బలమైన నమ్మకం మనకు అలా ఉండాలి. చర్చి ప్రారంభం చిన్న చిన్నగా స్టార్ట్ చేసి పెద్దమైన సంఘాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చిన్నగా చదువుకున్నాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 46. మరియు వారు ఏక మనస్కులై ఉమ్. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఉమ్. ఇంటింట రొట్టె విరుచుచు ఉమ్. దేవుని స్తుతించుచు చాలు. సో వాళ్ళు మరొకసారి చదువు. మరియు వారు ఏక ఏక మనసులై అక్కడ కాదు, వాళ్ళందరూ ఏక మనసులై అంటే ఇప్పుడు ఎవరైతే మనం కూడుతున్నామో మనందరి తాలూకా ఒపీనియన్ ఒకటే, మనందరి తాలూకా మోటో ఒకటే. ఏంటి? దేవునికి ఆరాధించాలి అని. ఇప్పుడు నేను చెప్పిన నా మోటో అదే, మీరు విన్నా మీ మోటో అదే. మనందరూ ఏక మనసులే దేవుణ్ణి ఆరాధించాలనే ఒక్క ఏకైక ఉద్దేశం తప్ప మనకి ఇంకే ఉద్దేశం. వారు కూడా అప్పుడు అలాగే చేశారు. చేసి నెక్స్ట్ లైన్ నేను చెప్పారు, ప్రతిదినము దేవాలయంలో ఆ. తప్పక కూడుకొంచు ఉమ్. ఇంటింట రొట్టె విరుచుచు అక్కడ. సో ప్రతి దినము వాళ్ళు దేవాలయం కూడుకునేవారు. అలాగే ప్రతి ఇంటింటికి రొట్టె విరిచారు. రొట్టె విరవడం అనేది ఏంటి? రొట్టె ద్రాక్షారసం దేనికి సదృశ్యం? దేవుని శరీర మాంసానికి సాదృశ్యం. ఇది ఎక్కడ మనం అపోస్తుల కార్యం అంటే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ప్రతి క్షణం యేసయ్య యొక్క ఆ మరణాన్ని పునరుత్థానాన్ని గుర్తుపెట్టుకొని ఆ రొట్టెని గురించి ప్రతి దినము ఏంటో చదువు ఒకసారి. ప్రతిదినము ఉమ్. దేవాలయంలో తప్పక కూడుకొంచు ఉమ్. ఇంటింట రొట్టె విరుచుచు ఉమ్. దేవుని స్తుతించుచు దేవుని స్తుతించు. మనం కూడా అలాగే దేవుణ్ణి ప్రతి దినం అంటే ప్రతి ఆదివారం మనకు వీలున్నప్పుడు డెఫినెట్లీ మనం దేవుని తాకి స్మరించుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం. ఒకరు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. వేరే వాళ్ళు ఫిలోమోను 1:2. ఆసియాలో ఉమ్. క్రీస్తుకు ఉమ్. ప్రథమ ఫలమైన నా ప్రియుడకు ఎపైనెటుకు వందనములు. ఫిలోమోనుకు రాసిన 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరి అయిన ఉమ్. అర్పియంటును తోడై యోధుడైన నీ ఎంత ఉన్న సంఘములకు సొంతాన్ని చెప్పి వ్రాయండి. సో ఇప్పుడు రామన్స్ మనం చదువుకున్నాం, ఫిలోమోను చదువుకుని నేను చదువుకున్నాం. ఇంట్లో కూడిన సంఘములకు శుభాకాంక్షలు చెప్పండి, శుభాశీస్సులు చెప్పండి. ఇంట్లో కూడిన సంఘములకు కూడా ఏమనుందంటే సో ఇంట్లో కూడుకోవడం, ఇంట్లో ఆరాధన చేయడం అనేది అక్కడ మొదలైందని మనం చెప్తున్నాం. ఇదేమీ కొత్త కాదు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద చర్చిలు ఏంటిది భవనాలు ఉండవు. ఇళ్లలోనే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఇళ్లలో ప్రార్థన చేసుకున్నా సరే వారి ఇంటింటికి దేవుని ఏక మనసుకులే ఆరాధించేవాళ్ళు, రొట్టె విరిచేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. అలాగే ఎవరైతే ఏ ఇంట్లోనైతే ప్రార్థన జరుగుతుందో వాళ్ళు ఒకరికొకరు ఒకరినొకరు వాళ్ళు అభినందిస్తూ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉండేవారు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని చెప్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఇద్దరు ముగ్గురు కలిపి ఉండి దేవుని ఆరాధించి మొదలెడతారో వాళ్ళు ఒక సంఘం ఇంకో సంఘాన్ని, ఇంకో సంఘాన్ని అభినందించడము, ప్రోత్సహించడం చేసేవాళ్ళు. సో అలాగే ఈ ఆరెంజ్ న్యూ సెంచరీ చర్చికి మా ఫ్యామిలీ ప్రోత్సాహం ఎలాగో ఉంది, ఇంకా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. వెరీ గుడ్. చూడు, ఇప్పుడు ఎవరైతే ఇలాగ ఇళ్లలో చిన్న చిన్న ఆరాధనలు మొదలు పెట్టారో, దేవుని వాక్యాన్ని ప్రచురించడం చెప్పడం చేశారో వాళ్ళకి ఏమని చెప్పి రాశారంటే మీలో ఈ సత్క్రియను, చూడు ఎంత మంచి మాట ఉన్నట్టు, అంటే దేవుని ఆరాధించడం, సంఘంగా కూడుకోవడం, ఇద్దరు ముగ్గురు ఒక చోట ఉండడాన్ని అదొక సత్క్రియగా భావించి దేవుని ఆశీస్సులు అక్కడ ఉంటాయి. దాన్ని మీరు అలాగా మనం బ్రతుకు దినమంతా ఈ ఒక్కరోజుకి అయిపోలేదు, మధ్యలో ఆపేవారు అంటున్నాడు. దాన్ని పూర్తి చేద్దామని చెప్పేసి దేవుని పేరట ఆశిస్తున్నాడు. సో ఇప్పుడు వరకు ఏం తెలుసుకున్నామంటే ఆరోన్ న్యూ సెంచరీ చర్చ్ అనేది బాబు పేరు కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి యాజకుడు అహరోన్ కాబట్టి అహరోన్ పేరు ఇంగ్లీష్లో ఆరోన్ అంటారు కాబట్టి ఆరోన్ న్యూ సెంచరీ అని పెట్టారు. ఆరోన్ అంటే యాజకుడు అనేవాడు బతుకున్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి మధ్యలో ఎలా ఉన్నాడు, అలాగే పాపానికి క్షమాపణకి మధ్యలో ఎలా ఉన్నాడు, అలాగే ఒక శిక్షకి దేవుని తన కృపకి మధ్యలో ఎలాగ ఉన్నాడు, అలాంటి యాజకుడు ఈ కొత్త తరపు ప్రజలను కూడా దేవుని వైపు నడిపిస్తాడు. పాపంలోకి వెళ్ళిపోకుండా, చీకటిలోకి వెళ్ళిపోకుండా, నశించిన వారిలో వాళ్ళు ఉండకుండా వాళ్ళని కాపాడుతాడు. సంఘ కాపరై ముందుకు నడుస్తాడు. ఇలాంటి సత్క్రియ చిన్నదైనా పెద్దదైనా దానికి భయపడకుండా, వెనకాడకుండా
దేవుడు ఇచ్చిన ఆ ప్రణాళికను బట్టి ముందుకెళ్తాడు. అది మాత్రమే కాదు, మధ్యలో ఎక్కడ ఆపేయకుండా బ్రతుకు దినములన్నట అలా కొనసాగిస్తాడు అనేది మనం ఈ చర్చి పేరు మీద మనం ఈ చేస్తున్న వాగ్దానం. సో ఎందుకంటే మన మోటో ఏంటి, మన ట్యాగ్ లైన్ వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనకి చర్చ ఉందో లేదో కనిపించకూడదు, జనాలు ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది కనిపించకూడదు. మనకి ఏం కనిపించాలి, దేవుని మీద విశ్వాసం మాత్రమే కనిపించాలి. దేవుడు మనకి ఇచ్చిన పిలుపు, దేవుని మీద మన విశ్వాసం మీద మనం వెళ్ళిపోవాలి. వీ వాక్ బై ఫెయిత్ Not by sight. ఒకసారి చెప్పండి, వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై Sight. ఈ అహరోన్ మాత్రమే ఎందుకు ఎంచుకో, మొట్టమొదటి యాజకుడు అయితే అహరోన్ పేరు ఎంచుకోవాలా? అహరోన్ ఎందుకు ఎంచుకున్నామో మనం ఒకసారి దాని గురించి చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండం 17 తీయండి, నంబర్ 17:5. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో నా- వాని కర్ర చిగురించును. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసలేదు కానీ మోషేకి అందరి ఇంటిలో నుంచి కర్రలు తీసుకొని రమ్మని చెప్పి దేవుడైన యెహోవా చెప్పాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి యాజకుడిని సెలెక్ట్ చేసినప్పుడు అందరూ ఒక్కొక్కరి ఇంట్లో నుంచి కర్ర తీసుకున్నాడు. లేవీయుడైనటువంటి అహరోన్ కర్ర కూడా తీసుకున్నాడు. ఉదయం అయ్యేసరికి ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో, ఎవరి కర్రకైతే పూలు పోస్తాయో వారిని నేను యాజకుడిగా ఎంచుకుంటానని చెప్పి దేవుడు చెప్పాడు అన్నమాట. అందరి దగ్గర మోసే కర్రలు సేకరించి ఆ మనసుని దగ్గర పెట్టి ఉదయం లేచి చూసేసరికి అహరోన్ తల కర్రకి పువ్వులు కూర్చున్నాయి. అంటే దేవుడు ఎన్నుకొని ఉన్నాడు అన్నమాట. మిగతా వాళ్ళ కర్రలకు కూడా పూలు పూసి ఉండొచ్చు కదా. దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. ఈ పూలు పోయడం అనేది ఎక్కడే ఉందా? ఒక మొక్కకే పూలు పోస్తుంది, అంటే పూలు పూసే మొక్కకైతే పూలు పోస్తాయి. కర్రలు 8 కర్రలు తీసుకుంటామని చెప్పి వాటికి పువ్వులు పూస్తాయి. ఏ కర్రకైతే పువ్వు పోస్తుందో ఆ కర్ర ఎవరిదైతే ఆ ఇంటి వారి నుంచి నేను నా యాజకుడిగా తయారు చేస్తానని చెప్పాను. అంటే అహరోను దేవుడు ఎన్నుకున్నాడు. అది ఒక కారణం మన చర్చికి అహరోను అని పేరు పెట్టుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా యాజకత్వం చేశారా? ఇశ్రాయేల్ రోజు చేయలేదు. కానీ మరి యాజకత్వం ఎలా చేస్తాడు? అవన్నీ ఎవరు నేర్పిస్తారు? దేవుడే నేర్పిస్తారు. ఆశ్చర్యపోయి చూడక్కర్లేదు ఇక్కడ. సో మనం ఏంటంటే దేవుడిని పిలిపిస్తే చాలు, మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు. మనం పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు పిలుస్తాడు అనుకుంటే మోషేకి మాట్లాడడం వచ్చా? మోసే సరిగ్గా మాట్లాడలేడు. మోసే పెద్ద ధైర్యవంతుడు కూడా కాదు చెప్పాలంటే. మోసే ఏమైనా పాపం లేకుండా వచ్చాడా? ఆల్రెడీ ఒక హత్య చేసే వచ్చాడు. అదొక రివెంజ్ అయినా సరే హత్య చేసే వచ్చాడు. అంటే మనలో ఉన్న పాత జీవితాన్ని కాకుండా దేవుని పిలుపుంటే మనం ఎలాంటి వాళ్ళమైనా సరే తీసుకొని పిలువబడతాం, మనం రప్పించబడతాం అన్నమాట. అంటే మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు, ఓన్లీ దేవునికి విధేయత చూపిస్తే చాలు. అందుకే చాలామంది దైవభక్తులు ఏమంటారంటే, పెద్ద పెద్ద పాస్టర్లు కానీ ఎవరైనా సరే దైవ సేవకులు ఏమంటారంటే, సాక్రిఫైస్ కన్నా ఒబీడియన్స్ చాలా మంచిది అంటారు. అంటే కొంతమంది దేవుడిని నేను నమ్ముతున్నానని చికెన్ వదిలేస్తారు, మటన్ వదిలేస్తారు, మంచి మంచి బట్టలు వేసుకొని వదిలేస్తారు, నగలు వదిలేస్తారు, బొట్టు వదిలేస్తారు, ఇంకేవో వదిలేస్తారు. కానీ ఇలాగ ఏదైనా ఒక సాక్రిఫైస్ చేయడం కన్నా దేవుని మాటకు లోబడి ఉండడం, దేవుడు ఏం చెప్తే అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను బలంగా నమ్ముతున్నాను. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తాను. దేవుని ఇష్టాన్ని మనం, దేవుని కృపని మనం పొందాలంటే మనం చేసే సాక్రిఫైస్ అని ఎందుకు పనిలేదు? దేవుడు సిలువ మీద చనిపోయాడు, మనందరం సిలువ మీద చనిపోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. ఎందుకు చెప్పండి? సో మనం ఏదైనా సాక్రిఫైస్ చేస్తే ఆ సాక్రిఫైస్ అనేది సరిపోదు. దేవుడు మనం మృతుల్లోంచి బతికించి మనకు పూర్తిగా జీవం ఇద్దాం అనుకున్నాడు కాబట్టి మనం చేసే ఏ సాక్రిఫైస్ సరిపోదు. సో ఇంకేం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని యొక్క ఒబీడియన్స్ మనం ఉండాలన్నమాట. దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుని మాట మనం కమాండ్స్ ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు దేవునికి ఇష్టలుగా మారుతాం. అంతేగాని మనం ఏ సాక్రిఫైస్ చేసినా దానికి మనం న్యాయం చేయలేము. దేవుని ప్రేమను మనం తీసుకోలేము. గాడ్స్ లవ్ ఈజ్ ఫ్రీ. దేవుని తరపు ప్రేమ అనేది అతను ధారాళంగా విరాళంగా ఇస్తున్నాడు. దేవుడు మొదట మనం ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి ప్రేమిస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ కృప అనేది మనకు ఫ్రీగా వస్తుంది. అంతే తప్ప మనం ఏదో సాక్రిఫైస్ చేస్తామని, మనం ఏదో ఉపవాసం చేస్తామని, మనం ఏదో తిండి మానేసాం, మనం ఏదో బట్టలు మానేసామని చెప్పేసి మనకి కృప రాదు. దేవుని యొక్క ఆ అపారమైన అగాపే ప్రేమ కాబట్టి ఆ కరుణ బట్టి, ఆ కృప బట్టి, ఆ ప్రేమ బట్టి మనకి రక్షణ వచ్చింది తప్ప మనం చేసే సాక్రిఫైస్ వల్ల కాదు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏదో సాక్రిఫైస్ చేస్తాం, దేవుడు ఏమొచ్చి ప్లీజ్ అవుతాడు అని కూడా మనం వెళ్తాం. దానికి బదులు మనం దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి. ఈ ప్రభు అయిన యేసయ్యని నీ దేవుడిగా నువ్వు అంగీకరించాలి, అండ్ నీ పొరుగు వారిని నీ వలే ప్రేమించాలి. ఈ రెండు మీ దేవుడిచ్చిన ఆజ్ఞలు కాబట్టి అవి మీరు చేస్తే దేవుని తన కృపను పొందుకోవడానికి అవకాశం ఉంది. సాక్రిఫైస్ కన్నా ఒబీడియన్స్ అనేది మంచిదన్నమాట. అలాగే ఒకసారి లేవీయులకు రాసిన లేవీయుల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, లెవిటికస్ 8:12. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించు
ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠము కొమ్మల చుట్టూ బ్రేలుతో దాని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తము పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే అంతముల మీది త్రొవ్వంతిని కలేజము మీది అక్కడ చాలు ఇప్పుడు అహరోను గురించి చెప్పుకున్నాం. అహరోన్ని కర్రకి పువ్వులు పూజించడం ద్వారా ఈ దేవుడు ఎన్నుకున్నాడని తెలుసుకున్నాము. ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో దేవుడు అహరోన్ని అభిషేకించి ఈ పాప పరిహారార్థ బలి ఏదైతే ఉందో అది మనుషులు చేసిన పాపాన్ని అది దాని నుంచి మనం రక్షణ పొందడానికి దేవునికి ప్రాయశ్చిత్త బలులు ఏర్పరచడానికి మోషే ద్వారా ఆజ్ఞాపనలు అహరోను చేస్తే అహరోను ఈ ప్రజల తరపున ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళ తరపున వాళ్ళు పాప పరిహారార్థ బలి చేయడానికి ఎన్నుకున్నాడు, అభిషేకించబడ్డాడు అహరోను. సో అహరోను ఎలాగైతే అభిషేకించబడ్డాడో, ఎలాగైతే దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్నాడో అలాంటి అహరోను పేరుని మనం చర్చికి పెట్టడం జరిగింది. సో ఇక ముందు కూడా మన చర్చ ఏం చేస్తుందంటే ఎవరైతే పాపంలో పడిపోతారో, ఎవరైతే పాపంలో వెళ్తుంటారో వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తాము, దేవునికి వాళ్ళకి మధ్యలో ఉంటామని చెప్పేసి మన చర్చి ప్రామిస్ చేస్తాము. అది రెండోది. అలాగే నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగలతో రూపమును ఏర్పరిచి దాన్ని కోత పోసిన దూడగా చేసిన. అక్కడ కాబట్టి ఇప్పుడు అహరోను దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. అహరోను పాప పరిహారార్థ బలి కూడా చేస్తున్నాడు. పాపాల తల క్షమాపణ కూడా సాయంత్రానికో వారం రోజులకో ప్రజలకు వస్తూనే ఉంది. అయినా సరే అహరోను కూడా మనుష్యుల మాటలకి, మనుషుల తాలూకా వేదనలకి, మనుషుల తాలూకా ప్రలోభాలకి లోబడి దేవునికి ఎగనిస్ట్గా పాపం చేయడం జరిగింది. అది ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వీళ్ళు ఒక దూడను పోసి విగ్రహంగా చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నేను చేశానని చెప్పి మోషేకి అహరోను సమాధానం చెప్పడం జరుగుతుంది. అది తప్పే కదా అది. సో అహరోను చేసిన పొరపాటు అన్నమాట. బంగారు దూడ ఘటన ఏదైతే ఉందో అది అహరోను ప్రజల తాలూకా ఆవేదన, ఏదైతే వాళ్ళని మభ్యపెట్టారో అహరోన్ని, సో అలా మభ్యపడకుండా ఉండాల్సింది అలా మభ్యపెట్టాడు కాబట్టి అహరోను కూడా తప్పు చేశాడు. అయితే సంఖ్యాకాండం 18:1 చదవండి సార్. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములను ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రములైన నీ సహోదరులను నీవు దగ్గరికి తీసుకొని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్షి గుడారమును ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలముల యొక్క ఉపకరణముల వద్దకైనను బలిపీఠముల వద్దకైనను సమీపించలేదు. వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారములోని సమస్త సేవ విషయములలో దాన్ని కాపాడవలను. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాకు ఒక విగ్రహం కావాలంటే విగ్రహం చేయించాడు, అది తప్పే. కానీ దేవుడు అహరోన్కి రెండో ఛాన్స్ ఇచ్చాడు లేదా? ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ పిల్లలు అందరూ మళ్ళీ బలిపీఠానికి రండి. అయితే లోపలికి వెళ్ళడానికి లేదు, కానీ మీరు మళ్ళీ యాజక ధర్మం కంపల్సరీ అది పాటించాలి, నీకు రెండో ఛాన్స్ ఇస్తాను అన్నట్టుగా దేవుడు చెప్పాడు. ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ మనం ఎటువంటి సాతాను శోధనతో లేకపోతే ప్రజల కోసమో ఎవరి కోసం ఒక మాట మీద దేవునికి ఒకవేళ పాపం చేస్తే, దేవుని అగెన్స్ట్ మనం పాపం చేస్తే మనం రిపెంట్ అవ్వాలి, మనం పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అంటే దేవుడు మళ్ళీ క్షమించే దేవుడు. మన దేవుడు క్షమించే దేవుడే కాదు. మనం ఒకసారి యాజకుడు అయిపోయినప్పుడు మాత్రం పాపాలు చేయమని ఏం లేదు. మానసిక తలంపుల్లో పాపాలు ఉంటాయి, మాటల్లో పాపాలు ఉంటాయి, పాపం తెచ్చుకునే దాంట్లో కూడా పాపాలు ఉంటాయి. పాపం చేయని మనిషి అంటూ ఎవడూ లేడు, నీతిమంతుడు అప్పుడు లేడని చెప్పి దేవుడు చెప్తున్నాడా లేదా?
సో అందుకని అహరోనుకి కూడా రెండో ఛాన్స్ దేవుడు ఇచ్చాడు అన్నమాట. అందుకని సో అహరోనుకి రెండో ఛాన్స్ ఇచ్చిన తర్వాత అహరోను ఎటువంటి పాపం చేయకుండా ఆ రోజు నుంచి యాజకత్వం నిర్వహిస్తూ ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడికి ప్రేమ కలిగింది. ఇప్పుడు తప్పు చేసినా సరే క్షమాపణ అడిగి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన ఆజ్ఞను పాటించాడని చెప్పి దేవుడు అహరోన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అహరోన్ని ఎలాగ ఆశీర్వదించాడో ఇక్కడ చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23-26 చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. అక్కడ కాదు. సో యెహోవా నిరంతరం నీ దగ్గర ఉండి నేను కాపాడును గాక అని అంటే బ్లెస్ చేశాడు. చూసావా? అంటే మనం ఏం చేయాలి? మనం కూడా యాజకుడనే కాదు, మామూలుగా సామాన్య ప్రజలు కూడా, చర్చి మెంబర్స్ కూడా మనం ఏదైనా పాపం చేస్తామని అనిపిస్తే, మనం ఏం తప్పు చేస్తామని అనిపిస్తే దేవుడికి క్షమాపణ అంటే దేవుడి తరగా ఆశీస్సులు, ఆ క్షమాపణ తిరిగి మనం పొందుకుంటాం. తిరిగి పొందుకోవడం మాత్రం కాకుండా మన తాలుగా దేవుని తరగ సహవాసం మనకి ఉంటుంది అనమాట. అదే చెప్తున్నాడు. ఆ రెండో లైన్ చదువు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుతాడు. ఇక ముందు ఎటువంటి ప్రలోభాలకి నమ్మకుండా, ఏ ప్రజలు ఏమీ చేయకుండా, మళ్ళీ ఏదైనా విగ్రహారాధన చేయకుండా దేవుడు నిరంతరం తోడిని కాపాడుతున్నానని చెప్పి అహరోనికి వాగ్దానం చేశాడు అనమాట దేవుడు. అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము నిలిపిరి. వెరీ గుడ్. సూపర్. చూసావా? ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు ఈ లోకంలో ఏమంటారు, మనం బతుకున్నప్పుడు మనం చాలా అందరితో సన్నిహితంగా ప్రేమగా ఉంటే నలుగురిని సంపాదించుకుంటే మంచిది అంటారు కదా. అది లోకస్తుల మాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? పాపం చేసిన వాడిని కూడా నేను స్వీకరిస్తాను. పాపం చేసినాడు కూడా క్షమాపణ తీసుకుంటే నేను సెకండ్ ఛాన్స్ ఇస్తాను. నా తాలూకా ఆ సన్నిహిత్యాన్ని నీకు ఉంచుతాను. నేను నీకు తోడుండి నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నిరంతరం సహాయం చేస్తాను. ఏ ప్రలోభాలకు నువ్వు పడిపోకుండా నిన్ను చూసుకుంటానని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే అహరోను చనిపోయేటప్పుడు కొండ మీద నుంచి మోషే వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అహరోను చనిపోయాడని చెప్పి 30 దినాలు శోకించారు. ఎవరైనా చనిపోతే మనం వారం రోజుల్లో మర్చిపోతాం, ఒక రోజుకి తర్వాత రోజు పార్టీకి వెళ్ళిపోతాం, అవునా కదా. కానీ 30 రోజులు శోకించారట నిద్రాహారం మానేసి. అంటే 30 రోజులు ఇశ్రాయేల్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా అతను యాజకత్వం చేశాడు. అంత గొప్ప యాజకత్వం చేశాడు. ఎంతైనా దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఆ మాత్రం గౌరవం పొందుతారు. సో అహరోను అనే వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు. ఇంతకుముందు ఎటువంటి యాజక ఎక్స్పీరియన్స్ అనుభవం లేకపోయినా సరే దేవుని నడిపింపు వల్లే ముందుకెళ్ళాడు. అక్కడక్కడ చిన్న పొరపాటు చేసినా సరే క్షమాపణ ద్వారా దేవుని తాలూకు ఆశీస్సులు మళ్ళా పొందాడు. దేవుని తాలూకు తోడ్పాటు అహరోను పొంది దేవుడు అహరోన్ని బాగా ఆశీర్వదించాడు. అహరోను చనిపోయినప్పుడు కూడా దేవుడు అహరోన్కి గౌరవం ఇచ్చాడు. సో అహరోన్ లాంటి ఒక అర్థం లాంటి మంచి మనసు, మంచి తలపులు మనకు ఉండాలి. ఒకవేళ ఏవైనా చిన్న తప్పులు పొరపాటు మనం జరిగినా సరే మనం భయపడకుండా దేవుడి దగ్గరికి క్షమాపణ అడగాలి. క్షమాపణ మనస్ఫూర్తిగా అడగాలి. అప్పుడు దేవుడి తరకు తోడ్పాటు తిరిగి వస్తే దేవుడు నన్ను క్షమిస్తాడని చెప్పే నమ్మకం మనకు ఉండాలి. దేవుని ఆశీస్సు మనకి నిజంగానే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకి, మళ్ళీ చెప్తున్నాను, క్షమించే దేవుడు తప్ప శిక్షించే దేవుడు తప్ప కాదు. ఎప్పుడు కూడా దేవుడు మనం ప్రేమించాలని చూస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చూస్తాడు. దేవుడు మనకి సహాయంగా ఉండాలని చూస్తాడు. అది అహరోను జీవితంలో అనువనువునా జరిగింది. ఎప్పుడు కూడా మనం మొదటి పాత్ర మోషే గురించి మాట్లాడతాం, కానీ మోషే పక్కన నిరంతరం ఉండి దేవుడు మోషేకి చెప్పిన ప్రతి పని చేసింది ఎవరు? అహరోను. సో అహరోను యాజకుడిగా ఉన్నాడు. అహరోను లీడర్గా లేడు, అహరోను యాజకుడిగా ఉన్నాడు. అహరోను చీకటికి వెలుగుకి మధ్యలో ఉన్నాడు. చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో ఉన్నాడు. పాపం చేసే ప్రజలకి దేవుడికి మధ్యలో ఉన్నాడు. అలా మధ్యలో ఉండి ఈ కాలం ప్రజలను కూడా, ఈ తరంలో కూడా ముందుకు నడిపించి దేవుని వాక్య మార్గంలో నడిపించే సంఘంగా మంది వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి మీ ప్రార్థన అవసరం, సహకారం మాకు ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఒక ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు చెప్పండి. దేవా, మమ్మల్ని అహరోను లాగా ఆడుకో. నా నోటి పలుకులలో నీ ఆశీర్వాదం ఉంచు. నా జీవితంలో నీ పవిత్రత కనబరచు. నేను ప్రజలకు
నీకు మధ్య వంతెనలాగా నిలబడగలను గాక. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సో చివరిగా ఇంకోటి ఏంటంటే, ఇదిగో మీ ఇంట్లో ఉంటారు కదా, యోషువ 24:15 ఏముంటది? అందరికి తెలిసిందే. చెప్పు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. సో ఈ రోజు టాపిక్ ఆరోన్ న్యూ సెంచరీ చర్చ్ అంటే పేరు అర్థం ఏంటి? ఆరోన్ అని ఎందుకు పెట్టాం? అహరోన్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? అప్పుడు మొట్టమొదటి యాజకుడు కదా, ఇప్పుడు ఈ చర్చి మనం ఎలా నడుస్తుందని చెప్పి, అలాగే మా కుటుంబం కూడా ఈ చర్చి వలన దేవుడు ఇచ్చిన ఈ ప్రణాళిక వలన ప్రజలను ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తామని, ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని దేవుని ద్వారా కోరుకుంటున్నాను. సో ఒకసారి కళ్ళు మూసుకోండి, చెప్తాను చివరి ప్రార్థన. సో ఈ రోజు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనందరం స్థాపించబడ్డాం. ఈ ఇంటి నుంచి వెలుగుబడే ప్రతి వాక్యం జీవం ఇవ్వాలని చెప్పి ప్రభు అయిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడి నుంచి ప్రార్థనలు ఈ ఇంటి నుంచి పొరుగింటి నుంచి పొరుగు వీధి నుంచి పొరుగు గ్రామాలకి, అన్ని ప్రదేశాలకు ప్రవహించినట్లుగా దేవుని తరపు మహిమ కృప మనకుంటారు. ఆయన కృప, శాంతి, ఆత్మీయ వృద్ధి మనందరి మీద ఉండును గాక. ప్రభు అయిన యేసయ్య మనం బ్రతుకు దినములంతటా మన కృప, మన దక్షిణ హస్తంతో మనందరినీ దీవించిన గాక. ఆమేన్. అందరూ ఒకసారి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. Glory to God. Amen. Our heavenly God, when we pray, if we do our works, the works will be easier, and thank you for that, Lord. And if we pray, it makes it easier. The work makes it easier, Lord. And please forgive our sins, Lord. We are repenting now, Lord, with our full faith and with honesty, Lord. Thank you for everything you gave, Lord, and bless us with strength, bravery, and intelligence, Lord. Amen. ఏం చెప్పాడంటే, నేను ప్రార్థన చేసినప్పుడు మా పనులన్నీ సరళం అయిపోతే, మా పనులన్నీ ఈజీ అయిపోతే, మా పాపాలను మీరు క్షమించండి, మాకు తోడుగా ఉండండి, మాకు ధైర్యాన్ని, ఇంటెలిజెన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఇంతవరకు నీ రెక్కల చాటున మా కుటుంబాన్ని తండ్రి ప్రభు నాయన మీరు ఆశీర్వదించి తండ్రి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన ఏ నిమిత్తం అయితే తండ్రి ప్రభు నాయన ఇక్కడ తండ్రి ప్రభు కూడుకొని ఉన్నామో తండ్రి ప్రభు నాయన, అన్ని ఎరిగిన దేవుడు తండ్రి నాయన, నువ్వు చూసిన దేవుడు తండ్రి, మాట్లాడిన దేవుడు తండ్రి, జీవంగా దేవుడు తండ్రి నాయన. మా తలంపులు ఏమి లేవు కానీ తండ్రి ప్రభు నాయన, అన్ని నీ తలంపులే తండ్రి ప్రభు నాయన. నాయన తండ్రి నాయన, మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యన ఉంటానన్నావు తండ్రి ప్రభు నాయన. మా మధ్యలో మీరు సంచారం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నాయన, కిరణ్ తలంపుని బట్టి నీకు వందనాలు, పిలుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు నాయన. ఇదిగో నాయన తండ్రి ప్రభు నాయన, నాయన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. అంచెలుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నాయన. ఆరోన్ న్యూ సెంచరీని తండ్రి ప్రభు నాయన, నాయన తండ్రి ప్రభు నాయన, ప్రతి ఒక్కరూ తండ్రి నాయన ఈ వాక్యం విని తండ్రి ప్రభు నాయన, అలాగే నాయన తండ్రి ప్రభు తన ప్రార్థన తండ్రి ప్రభు నాయన చేస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరు నాయన మైండ్ నాయన సరళం చేయమని అడుగుతున్నాను తండ్రి. రాజానికి స్తోత్రములు తండ్రి నాయన. నువ్వు మంచి దేవుడు తండ్రి నాయన. ఎదుగో నాయన తండ్రి ప్రభు నాయన, యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభు నాయన. మీరు ఎలా దీవిస్తారో తండ్రి ప్రభు మాకు తెలియదు కానీ తండ్రి ప్రభు నాయన, ఎదుగో నాయన ఎక్కడ తండ్రి ప్రభు నాయన 3 తండ్రి ప్రభు నాయన ఉన్నారు తండ్రి ప్రభు, కోట్లాది మంది, వేల మంది తండ్రి ప్రభు నాయన వచ్చి తండ్రి ప్రభు నీ దీవులను పొందుకుంటున్నారు తండ్రి ప్రభు నాయన. అలాగే తండ్రి ప్రభు నాయన ఆరోన్ న్యూ సెంచరీని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు. పెద్ద సంఘంగా తండ్రి నాయన ఏర్పాటు చేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మంచి స్థలాన్ని కూడా ఇవ్వండి తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి నాయన. మీరు దృష్టి ఇచ్చి తండ్రి నీ కను దృష్టిని తండ్రి ప్రభు నాయన ఆ బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నాయన. ఏదో నాయన తండ్రి ప్రభు నాయన వాళ్ళకి కూడా తండ్రి ప్రభు నాయన నువ్వు తలంచిందే తండ్రి ప్రభు నాయన. మేము అనుకున్నది కాదు కానీ తండ్రి ప్రభు నువ్వు అనుకున్నదే జరుగుతుంది తండ్రి. యేసయ్య నీకే స్తోత్రములు తండ్రి నాయన.
ఇదిగో నాయన తండ్రి ప్రభు నాయన ఆరోగ్య సెంచుని దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభు నాయన అంచెలంచెలుగా దీవించి తండ్రి ప్రభు నాయన పెద్ద సంఘంగా ఏర్పాటు చేయమని తండ్రి ప్రభు నాయన ఇక్కడ కాదు కానీ తండ్రి ప్రభు నాయన మీరు తండ్రి ప్రభు నాయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది తండ్రి యేసయ్యా నీకు వందనాలు. నీ పాదాలు పట్టుకుని తండ్రి ప్రభు నాయన ఆయన ఈ ఆదివారం దినం మొదలుకొని తండ్రి ప్రభు నాయన దేవానికి స్తోత్రం. ప్రతి ఆదివారం కూడా తండ్రి ప్రభు మేము కోడుకుని తండ్రి ప్రభు రొట్టె విరుచుకుంటూ తండ్రి ప్రభు నాయన మిమ్మల్ని తండ్రి ప్రభు ఆరాధించే కృపను దయచేయమని తండ్రి ప్రభు మీరు ఒక్కడే మహిమ గంతి ప్రభావాలు పొందుకోమని పరిశుద్ధ నామములో మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.